ఏ లీడర్ షుడ్ నో హౌ టు మేనేజ్ ఫెయిల్యూర్. అంటే ఒక లీడర్కి ఫెయిల్యూర్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఏ లీడర్కైనా సరే ఫెయిల్యూర్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది తెలిసి ఉండాలి అని చెప్పి. రైటర్ వచ్చి డాక్టర్ ఓకే 2.2లో ఫస్ట్ లెసన్ ఏంటి, ఏ లీడర్ షుడ్ నో హౌ టు మేనేజ్ ఫెయిల్యూర్ అని చెప్పి ఇచ్చాడు. అంటే ఒక లీడర్కి తప్పకుండా తెలిసి ఉండాలి, ఒక ఫెయిల్యూర్ వచ్చిందనుకోండి ఆ అపవిజయాన్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి అని చెప్పి రాసినటువంటిది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. మీకు అందరికీ చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి. మరి అబౌట్ ద స్పీకర్ మీకు బాగానే తెలుసు, కానీ ఇక్కడ ఇచ్చారు కనుక ఏమి ఇచ్చారో చూద్దాం. ఇక్కడ అబౌట్ ద స్పీకర్, ఇక్కడ మామూలుగా ఇదైతే ఇంటర్వ్యూని తీసుకుని మీకు లెసన్గా ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ మొత్తం లెసన్ అంతా కూడా. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వాజ్ అమాంగ్ ఇండియాస్ బెస్ట్ నోన్ సైంటిస్ట్స్ బిఫోర్ హీ బికేమ్ ద కంట్రీస్ ప్రెసిడెంట్. మరి ఆయన మన దేశానికి ప్రెసిడెంట్ అవడానికంటే ముందు బెస్ట్ నోన్ ఏంటి, సైంటిస్ట్, అందరికంటే బాగా తెలిసినటువంటి మనకి సైంటిస్ట్ పేరు చెప్తే ఏపీజే అబ్దుల్ కలాం గారని ముందు చెప్పేటటువంటి వ్యక్తి. ఎన్ ఆల్మస్ ఆఫ్ ద మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హీ వర్క్డ్ ఫర్ ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్. ఈయన మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈయన వర్క్ చేయడం అనేది జరిగింది. అలాగే స్పేస్ రీసెర్చ్ కోసం, అంటే అంతరిక్షంలో ఉండేటటువంటి శాటిలైట్స్ ఇట్లాంటి వాటి గురించి రీసెర్చ్ చేయడం కోసం ఆయన ఇక్కడ వర్క్ చేయడం అనేది జరిగింది. ఆర్గనైజేషన్, ఏ ఆర్గనైజేషన్ అంటే ఐఎస్ఆర్, దీన్ని ఇస్రో అని చెప్పి అంటూ ఉంటాము. వేర్ హీ హెల్ప్డ్ లాంచ్ ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ ఇంటూ ఆర్బిట్. ఇక్కడే మొట్టమొదటి ఇండియా యొక్క ఫస్ట్ శాటిలైట్ని ఆర్బిట్లో కంటే కక్షలోకి దాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఎక్కడి నుంచి, ఇస్రో నుంచే ఈ మొట్టమొదటి శాటిలైట్ అనేది మనం ప్రవేశపెట్టడం అనేది జరిగింది. లేటర్ కలాం వర్క్డ్ ఆన్ డెవలపింగ్ మిసైల్స్ అండ్ అదర్ స్ట్రాటజిక్ వెపన్స్. తర్వాత ఈయన ఏం చేశారట, వేరే మిసైల్స్ని కానీ అలాగే స్ట్రాటజిక్ వెపన్స్ని కానీ, అంటే యుద్ధానికి సంబంధించినటువంటి వెపన్స్ని కానీ తయారు చేయడానికి వర్క్ చేశారట. హీ వాజ్ వైడ్లీ రిగార్డెడ్ యాజ్ ఏ నేషనల్ హీరో ఫర్ లీడింగ్ ఇండియాస్ న్యూక్లియర్ వెపన్స్ టెస్ట్ ఇన్ 1998. ఇక్కడ ఎవరు అయితే ఈయన చాలా విస్తృతంగా నేషనల్ హీరోగా ఈయన పేరు ప్రఖ్యాతులు కంచినటువంటి వ్యక్తి. ఎందుకని, ఇండియా యొక్క న్యూక్లియర్ వెపన్స్ని బాగా అభివృద్ధిలోకి తీసుకురావడంలో ఈయన చేసినటువంటి కృషి అనేది చాలా ఎక్కువ. అందుకని ఈయన్ని మనం నేషనల్ హీరోగా మనం తీసుకోవచ్చు. దేనికి, ఇండియాస్ న్యూక్లియర్ వెపన్స్కి, అలాగే ఈయన చేసినటువంటి ఈ కృషి. He was widely regarded as a national hero for the leading India's nuclear weapons test in 1998లో చేశారట. టెస్ట్ అనేది ఎప్పుడు చేశారు, ఈయన చేసినటువంటి ఈ న్యూక్లియర్ వెపన్స్ని 1998లో చేశారు. ఇన్ 2002 కలాం వాజ్ నేమ్డ్ ద కంట్రీస్ ప్రెసిడెంట్. 2002లో మనం ఆయన్ని ప్రెసిడెంట్గా మనం తీసుకున్నాం. అండ్ హీ హెల్డ్ దట్ పొజిషన్ అంటిల్ 2007. 2007 సంవత్సరం వరకు ఆయన ప్రెసిడెంట్గానే కొనసాగడం అనేది జరిగింది. డాక్టర్ కలాం హ్యాజ్ రిసీవ్డ్ ద కోటెడ్ సివిలియన్ అవార్డ్ పద్మభూషణ్ 1981 అండ్ పద్మవిభూషణ్ 1990 అండ్ హీ హైయెస్ట్ సివిలియన్ హానర్ భారతరత్న ఇన్ 1997. మరి ఏవేమి అవార్డులు సాధించారు అనేది చూస్తే కనుక మంచి పౌరులకు ఇచ్చేటటువంటి అవార్డ్స్ అన్నీ ఉన్నాయి. ఏంటి, ఫస్ట్ వన్ పద్మభూషణ్ అనేటటువంటి అవార్డు, నెక్స్ట్ వన్ పద్మ విభూషణ్ అనేటటువంటి అవార్డు, నెక్స్ట్ వన్ భారతరత్న అనేటటువంటి అవార్డు. ఈ మూడింటిని కూడా ఆయన సాధించడం అనేది జరిగింది. హీ ఈజ్ ఏ రిసిపెంట్ ఆఫ్ సెవరల్ అదర్ అవార్డ్స్ అండ్ ఏ ఫెలో ఆఫ్ మెనీ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్. మరి చాలా మిగతా అవార్డులన్నింటినీ ఈయన తీసుకోవడం అనేది జరిగింది. అలాగే ఈయనకి చాలా ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్ కూడా ఈయనకి మంచి అవకాశాన్ని కల్పించాయి. వర్క్స్ రిటర్న్ ఇగ్నైటెడ్ మైండ్స్. ఈయన రాసినటువంటి వర్క్స్ ఏంటి అనేది చూస్తే ఇగ్నైటెడ్ మైండ్స్, అలాగే వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇండియా 2020 ఏ విజన్,
ఇవి ముఖ్యంగా రాసినవి. వరల్డ్స్ స్టూడెంట్స్ డే ఇన్ మార్క్డ్ ఆన్ ఏపీజే అబ్దుల్ కలామ్స్ బర్త్డే 15th October. In 2010 the United Nations declared the 15th October వరల్డ్ స్టూడెంట్స్ డే. మరి అక్టోబర్ 15న మనకి 2010 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఏమని డిక్లేర్ చేసిందంటే అక్టోబర్ 15ని వరల్డ్ స్టూడెంట్స్ డేగా మనకి యునైటెడ్ నేషన్ వాళ్ళు డిక్లేర్ చేయడం అనేది జరిగింది. Recall the incidents you filed as a student and as an individual in your real life and write them down in 10 sentences అని ఇచ్చాడు. నెక్స్ట్, వాట్ డిడ్ యూ డూ అండర్స్టాండ్ ద యాక్సెప్ట్ యువర్ ఫెయిల్యూర్స్. మరి మీ యొక్క ఫెయిల్యూర్స్ని మీరు అర్థం చేసుకోవడానికి ఏం చేస్తారు అనేది చూడమన్నాడు. హౌ డిడ్ యూ యూజ్ ద ఫెయిల్యూర్స్ టు అచీవ్ సక్సెస్. సక్సెస్ని అచీవ్ చేయడానికి ఏం చేస్తారు అని మీకు ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు. మొత్తం 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. డ్యూరింగ్ ద వాతన్ ఇండియాస్ ఎకనమిక్ ఫోరం ఇన్ ఫిలడెల్ఫియా, కలాం స్పోక్ విత్ ఇండియా knowledge at the rate of Wharton about his career as a scientist, his vision for India's future, and the most important traits for leaders among other issues. And an edited transcript of the interview follows. ఇందుకే మనకి ఇచ్చినటువంటి లెసన్ అంతా ఏంటి అనేది చూస్తే కనుక డ్యూరింగ్ ద వార్తాన్ ఇండియా ఎకనమిక్ ఫోరం ఇన్ ఫిలడెల్ఫియా అని చెప్పి ఇక్కడ ఇచ్చాడు. అక్కడ ఈయన మాట్లాడడం అనేది జరిగిందట. ఫిలడెల్ఫియాలో జరిగినటువంటి ఈ సమావేశంలో ఆయనకు తీసుకున్నటువంటి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడినటువంటిది దేని గురించి అంటే వార్తాన్ అబౌట్ హిజ్ కెరీర్. వార్తాన్ దాని యొక్క కెరీర్ని గురించి, ఒక సైంటిస్ట్గా ఆయన యొక్క విజను, ఇండియా యొక్క ఫ్యూచర్ అనేది ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ రైట్స్ ఆఫ్ లీడర్, ఒక లీడర్కి ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు, ఒక లీడర్ ఎలా ఉండాలి అనే దాని గురించి ఈయన చెప్పడం అనేది జరిగింది. మిగతా ఇష్యూస్ని కూడా చెప్పడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా ఎడిటెడ్ ట్రాన్స్క్రిప్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఫాలోస్ అని చెప్పి ఇచ్చాడంటే కొంచెం మార్పు చేసి ఇచ్చాడన్నమాట. యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వకుండా ఇంటర్వ్యూని కొద్దిగా మార్పు చేసి ఇవ్వడం అనేది జరిగింది. ఇండియా నాలెడ్జ్ ఎట్ ద రేట్ ఆఫ్ వాతన్. టుడే వీఆర్ హానర్డ్ టు have the former President of India, President APJ Abdul Kalam, to speak with us. President Kalam, thank you so much for joining us today అని చెప్పి ఇచ్చాడు. మరి ఎవరికైనా ముందుగా మాట్లాడడానికి వచ్చినా లేకపోతే ఇంటర్వ్యూ తీసుకోవడానికి మనం వెళ్ళినా మనం ముందు వాళ్ళకి హానర్ తెలియజేస్తాం. అంటే మేము చాలా మీ యొక్క ఇంటర్వ్యూని తీసుకోవడానికి మాకు చాలా ఎక్కువ ఎబిలిటీ ఉంటే కానీ మేము తీసుకోలేమన్నట్టుగా అతన్ని హానర్ చేస్తూ గౌరవిస్తూ చెప్తాం అన్నమాట. ఎందుకని మీ స్పీచ్ లేకపోతే మీ యొక్క వర్డ్స్ మేము వినడానికి చాలా అదృష్టం చేసుకున్నామని చెప్పి చెప్తూ ఉంటాడు. అందుకని ఆయన జాయిన్ అవ్వడం గురించి ఇంటర్వ్యూకి నేను ముందుగా ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నారు. నెక్స్ట్ స్టూడెంట్ కలాం మాట్లాడుతున్నారట. ఐఎమ్ హ్యాపీ టు బీ విత్ వాతన్ ఇండియా నాలెడ్జ్ ఎట్ ద రేట్ ఆఫ్ వాతన్. ఈ ప్రోగ్రాంలో నేను ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది ఈయన ఎలా ఉన్నారంటే హ్యాపీగా ఉన్నాను అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. సిన్స్ అవర్ పబ్లికేషన్ ఈజ్ కాల్డ్ నాలెడ్జ్ ఎట్ ద రేట్ ఆఫ్ వాతన్, కుడ్ యూ టెల్ అస్ సంథింగ్ అబౌట్ నాలెడ్జ్. మరి ఇక్కడ పబ్లికేషన్, దీనికి ఇదొక పబ్లికేషన్ అంట, అంటే ప్రచురించబడేటటువంటి పత్రికని మనం పబ్లికేషన్ అని అంటూ ఉంటాం. దీన్ని ఏమని పిలుస్తున్నారు? నాలెడ్జ్ ఎట్ ద రేట్ ఆఫ్ వాతన్ అని చెప్పి. అందుకని ఈయన ఏమని అడుగుతున్నారంటే ఆ నాలెడ్జ్ అంటే ఏంటి అని చెప్పి ఈయన తిరిగి వాళ్ళకి ఒక క్వశ్చన్ వేశారు. అసలు నాలెడ్జ్ ఎట్ ద రేట్ ఆఫ్ వాతన్ అన్నారు కదా, అసలు నాలెడ్జ్ అంటే ఏంటి అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు అని చెప్పి కలాం గారే వాళ్ళకి తిరిగి ఒక క్వశ్చన్ వేశారు. నెక్స్ట్ కలాం, ఐ హ్యావ్ రిటన్ ఎ 4-line poem లైక్ థింగ్ కాల్డ్ క్రియేటివిటీ. నేను ఒక క్రియేటివిటీ అనేటటువంటి ఒక అంశం మీద ఒక 4 లైన్స్తో కూడినటువంటి ఒక పద్యాన్ని ఒకదాన్ని రాశాను. ఐ హ్యావ్ మేడ్ అట్లీస్ట్ 1 million children రిపీట్ దీస్ లైన్స్. ఎందుకని 4 లైన్స్లో తయారు చేశాడంటే 1 million చిల్డ్రన్ దాన్ని రిపీట్ చేసుకుంటూ ఉంటాను అనేది నాకు కావాలి, అంటే అందరూ కూడా దాన్ని రిపీట్ చేయడం అనేది అవసరం అని చెప్పి చెప్తున్నాడు. ఇట్ గోస్ లైక్ దిస్, లెర్నింగ్ గివ్స్ క్రియేటివిటీ. మరి అది ఏ విధంగా ఉంది? ఫస్ట్ది ఏంటంట, లెర్నింగ్ గివ్స్ క్రియేటివిటీ. క్రియేటివిటీ లెడ్స్ టు థింకింగ్. థింకింగ్ ప్రొవైడ్స్ నాలెడ్జ్.
నాలెడ్జ్ మేక్స్ యూ గ్రేట్ అని చెప్పి మొత్తానికి 4 లైన్ల యొక్క పద్యం అనేది రాయడం జరిగింది. ఏంటిడా ఫస్ట్ది ఏంటి, రేపొద్దుట రాయండి. నెక్స్ట్ చూడండి, ఐ ఆమ్ వెరీ హ్యాపీ దట్ వార్తన్ హ్యాస్ క్రియేటెడ్. ఇందుకే చాలా హ్యాపీగా ఉన్నాను, వార్తన్ అనేది క్రియేట్ చేయబడింది కనుక అని చెప్పి చెప్తున్నాడు. నెక్స్ట్, నాలెడ్జ్ ఎట్ ద రైట్ ఆఫ్ వార్తన్, ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ఐడియా, మై గ్రీటింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. నాలెడ్జ్ ఎట్ ద రేట్ ఆఫ్ వార్తన్ అనేది ఒక బ్యూటిఫుల్ ఐడియా, అలాగే మీ అందరికీ కూడా అది క్రియేట్ చేసినందుకు గ్రీటింగ్స్ చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్, ఇండియా నాలెడ్జ్ ఎట్ ద రేట్ ఆఫ్ వార్తన్, పర్హాప్స్ వై కుడ్ బిగిన్ బై టాకింగ్ అబౌట్ యువర్ ఓన్ పాస్ట్. ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాడట, అవర్ ఓన్ పాస్ట్ అంటే మన యొక్క గతం గురించి మొత్తం ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు, వెనక నుంచి అంటే అయిపోయిన దాని నుంచి పాస్ట్ నుంచి మొదలు పెట్టాడు. యు వర్ బోర్న్ ఇన్ రామేశ్వరం ఇన్ 1931. వాట్ ఆర్ ద బిగ్గెస్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఇండియా యాజ్ ఇట్ వాజ్ దెన్ అండ్ ఇండియా టుడే. ఇక్కడ ఫస్ట్కి వచ్చిన ఏమని ఇచ్చాడంటే, ఎక్కడ పుట్టారు ఏపీజే అబ్దుల్ కలాం గారు, రామేశ్వరం అనేటటువంటి ఒక గ్రామంలో పుట్టడం అనేది జరిగింది. చెన్నై దగ్గర రామేశ్వరం అన్నమాట. అది తమిళనాడులో ఉంది రామేశ్వరం అనేటటువంటి ప్లేసు. ఎప్పుడు పుట్టారు, 1931లో ఆయన పుట్టడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ ఏమని అడుగుతున్నాడంటే, మీరు పుట్టినప్పటికీ ఇప్పుడు ఇండియాలో మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి రామేశ్వరానికి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి రామేశ్వరానికి ఏంటండి తేడా అని చెప్పి ఒక క్వశ్చన్ వేశారు. మరి ఏం చెప్తారో కలాం గారు చూద్దాం. ఇక్కడ కలాం, సిన్స్ దెన్ ఐ హ్యావ్ ఆర్బిటెడ్ ద సన్ 76 times. I have seen when I was a young boy the Second World War coming to an end and the effect of the war and injuries. I saw India attain her freedom in August 1947 అని చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ ఇప్పటికి 76 times అనేది ఇక్కడ సూర్యుడు అనేది తిరగడం అనేది జరిగింది. అలాగే ఇంకేం చూసారంటే, యంగ్ బాయ్గా ఉన్నప్పుడే, నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే సెకండ్ వరల్డ్ వార్ అనేది జరగడం అనేది జరిగింది. అది ఏమైంది, సెకండ్ వరల్డ్ వార్ అనేది అయిపోవడం అనేది జరిగింది. దాని యొక్క ఎఫెక్ట్స్ ఏమొచ్చినాయి, బోల్డ్ అన్ని ఇంజూరీస్ వచ్చినాయి, బోల్డ్ అంతమంది గాయపడిపోయారు అని చెప్పి అది కూడా చెప్తున్నారట. ఐ సా ఇండియా అటైన్ హర్ ఫ్రీడమ్ ఇన్, ఎప్పుడు వచ్చింది ఫ్రీడమ్, ఆగస్ట్ 1947 ఫ్రీడమ్ వచ్చింది. అది కూడా నేను చూసానంటే, ఈయన 31లో పుట్టారు. అప్పటికి ఈయనకి ఖచ్చితంగా ఒక 16 ఏళ్ళు వయసు ఉంటుంది అన్నమాట. అందుకని అప్పటికి ఈయన నేను చిన్నపిల్లవాడిని అని చెప్పి చెప్తున్నారన్నమాట ఇండైరెక్ట్గా. ఐ సా ద ఎకనమిక్ యాక్సెంట్ ఫేజెస్ ఆఫ్ ద ఇండియా బిగినింగ్ ఇన్ 1991. ఆర్థికంగా ఇండియా దృఢపడడం అనేది ఎప్పుడు జరిగింది, 1991లో జరిగింది. ఐ హ్యావ్ వర్క్డ్ విత్ విజనరీస్ లైక్ ప్రొఫెసర్ విక్రమ్ సారాభాయ్. నేను ఎలాంటి వ్యక్తులతో పనిచేస్తానంటే, మన యొక్క ఫ్యూచర్ని బ్రైట్గా ఉంచి ఎస్ఎస్ చేసేటటువంటి వ్యక్తులు ఎవరు, విక్రమ్ సారాభాయ్ అనేటటువంటి వ్యక్తి. ఈయన కూడా సైంటిస్టే. అలాంటి గొప్ప విజన్ ఉన్నటువంటి వ్యక్తులతో నేను పనిచేశానని చెప్పి చెప్తున్నారు. ఐ హ్యావ్ సీన్ ద గ్రీన్ రెవల్యూషన్. నేను ఏం చూశాను, గ్రీన్ రెవల్యూషన్ చూశానంటే హరిత విప్లవాన్ని గ్రీన్ రెవల్యూషన్ అని అంటాం. ఇన్ ద వైట్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్ అంటే పాలకి సంబంధించినటువంటి విప్లవం. నెక్స్ట్, ఆన్ ద టెలికాం రెవల్యూషన్, మరి టెలికాంలో కూడా రెవల్యూషన్ అనేది రావడం అనేది జరిగింది. అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఐసిటీ, మనకి కమ్యూనికేషన్ టెక్నాలజీస్ కూడా రావడం అనేది జరిగింది. యాజ్ వెల్ యాజ్ ఇండియా సక్సెసెస్ ఇన్ ద స్పేస్ ప్రోగ్రామ్ అండ్ సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ స్ట్రాటజిక్ వెపనరీ. అలాగే ఇండియా ఎంతగా సక్సెస్ అయిందంటే స్పేస్ ప్రోగ్రాంలో కూడా సక్సెస్ అయింది. అంటే బోల్డ్ అని వెపన్స్ అన్నీ కనిపెట్టాము, నెక్స్ట్ ర్యాకెట్స్ అన్నీ పైకి ఆర్బిట్లోకి పంపించగలిగాము. అందుకని మన ఆయుధాల పరంగా, ర్యాకెట్స్ పరంగా కూడా ముందుకు వచ్చాము. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ ఐ హ్యావ్ విట్నెస్డ్. నేను చూసినటువంటి, నా కళ్ళతో నా సాక్ష్యం నేను చూసినటువంటివి ఇవే. నేను చూసింది 31కి ఆయన ఇంటర్వ్యూ చేసేటటువంటి రోజుకి. ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ ఏ లాంగ్ వే టు గో. నిజానికి ఇంకా చాలా దూరం మనం వెళ్ళవలసింది, అక్కడే మనం ఆగకూడదని చెప్తున్నాడు. సిన్స్ వీ హ్యావ్ టు బ్రింగ్ స్మైల్స్ టు ద ఫేసెస్ ఆఫ్ మోర్ దెన్ 1 billion పీపుల్, వీ హ్యావ్ మెనీ ఛాలెంజెస్ అహెడ్.
మనం ఇంకా ఏం చేయాలట, మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫేసెస్లో మనందరం కూడా ఒక స్మైల్ అనే దాన్ని తీసుకురావాలి. అంటే వాళ్ళ యొక్క మొహంలో మన ఆనందాన్ని, జీవితాల్లో ఆనందాన్ని చూడాలి. అందుకని మనం ఏం చేయాలి, చాలా చేంజెస్ అనేవి చేయడానికి మన ముందు చాలా ఛాలెంజెస్ అనేవి మన ముందు ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ అన్నిటినీ కూడా మనం పూర్తి చేయాలని చెప్పి చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, ఇండియా నాలెడ్జ్ at the rate of Wathan. After studying aeronautics at the Madras Institute of Technology, you are one of the India's top scientists at the Defence Research and Development Organization, DRDO, and then at the Indian Space Research Organization, ISRO. ఇక్కడ చెప్తున్నారన్నమాట. చూడండి, ఈయన చదివినటువంటి ఇంజనీరింగ్ ఏంటంట, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, అంటే విమానాలకి సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ని ఆయన చదవడం అనేది జరిగిందట. ఇక్కడ మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారు. ఎవరు? వెరీ గుడ్. యు ఆర్ వన్ ఆఫ్ ద ఇండియా టాప్ సైంటిస్ట్. ఇండియాలో ఉండేటటువంటి టాప్ మోస్ట్ సైంటిస్ట్లో ఈయన ఒక ఆయన. దేంట్లో? ఈయన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డిఆర్డిఓ అని అంటాం. దీని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ని ఏమని అంటామంటే డిఆర్డిఓ అని అంటాం. అండ్ దెన్ ఎట్ ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, తర్వాత డిఆర్డిఓలో పనిచేసిన తర్వాత ఇస్రోకి వచ్చేసారట. ఇస్రోని ఏమంటామంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని ఇస్రోని అంటూ ఉంటాం. ఈ రెండింటిలోనూ ఈయన వర్క్ చేయడం అనేది జరిగింది. యూ హెల్ప్డ్ లాంచ్ సెవెరల్ సక్సెస్ఫుల్ మిసైల్స్ విచ్ లెడ్ టు యూ గెటింగ్ ద నిక్ నేమ్ మిసైల్ మ్యాన్. మరి ఈయన చాలా మిసైల్స్ అనేవి సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడానికి ఈయన తోడ్పడ్డారు. కాబట్టి ఈయనకి ఏమని పేరు పెట్టారట, మిసైల్ మ్యాన్ అని ఒక నిక్ నేమ్ని పెట్టారట. ఎందుకని ఎక్కువ ఈ మిసైల్స్ అన్నిటినీ సక్సెస్ఫుల్గా ఆయన లాంచ్ చేయబట్టి ఈయనకి ఏమని పేరు పెట్టారో మిసైల్ మ్యాన్ అని పేరు పెట్టారట. ఓకే, థ్యాంక్ యూ ఆల్.